వాతావరణ మార్పులు లాంటి అంశాలపై ప్రధాని ఫోకస్ పెడతారని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ద్వైపాక్షిక చర్చలు. క్వాడ్ సమావేశం తర్వాత మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ ప్రధాని మోదీ ప్రసంగం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో ఐక్యరాజ్యసమితి 76వ వార్షిక సర్వసభ్య సమావేశం మొదలు కాబోతోంది. మరి కొద్దిసేపట్లో మోదీ ప్రసంగించబోతున్నారు. ఉగ్రవాద అంశాన్ని ప్రత్యేకంగా ఇక్కడ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. మోదీ ప్రసంగం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ మరికొద్దిసేపట్లో ప్రసంగించబోతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, కరోనా మహమ్మారి గురించి, వాతావరణ మార్పుల గురించి మోదీ మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచం ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది. ఉగ్రవాద సమస్య గురించి కూడా మోదీ ప్రత్యేకంగా ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మోదీ ప్రసంగం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మరికొద్దిసేపట్లో ప్రసంగించబోతున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మోదీ ఇక్కడ ప్రసంగిస్తారు అని భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, వాతావరణ మార్పు లాంటి అంశాలపై ఫోకస్ పెడతారని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. క్వాడ్ సమావేశం తర్వాత మోదీ ఐక్యరాజ్య సమితి 76వ జనరల్ అసెంబ్లీలో పాల్గొనడానికి న్యూయార్క్ పయనమయ్యారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ ప్రసంగం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆయన మోదీ అమెరికా పర్యటనలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చలు జరిపారు. అలాగే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో చర్చలు జరిపారు. ఈరోజు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగించబోతున్నారు. మోదీ ప్రసంగం గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. భారత్కు ఆందోళన కలిగిస్తూ ప్రపంచ దేశాన్ని వేధిస్తున్న సమస్యలపైనే మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా కరోనా, మానవతావాదంతో పాటు నెమ్మదించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన, అభివృద్ధి కోసం నిధులు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఆఫ్ఘన్లో చోటు చేసుకున్న పరిణామాలపైన మోదీ మాట్లాడతారు అని భావిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి 109 మందికి పైగా ప్రతినిధులు నేరుగా మాట్లాడనున్నారు. ముందస్తుగా రికార్డ్ చేసిన 60 మంది నేతల వీడియో ప్రసంగాలను ఇక్కడ ప్రసంగిస్తారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన మీట్లో కరోనా మహమ్మారి కారణంగా అందరూ వీడియో సందేశాలను పంపించారు. మరికొద్దిసేపట్లో ఐక్యరాజ్యసమితి 76వ వార్షిక సర్వసభ్య సమావేశం మొదలు కాబోతోంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి నరేంద్ర మోదీ న్యూయార్క్కి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని ఈ సమావేశంలో ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలు కరోనాను ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాగే భారతదేశంతో పాటు అనేక దేశాలు ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాగే వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రపంచ దేశాలు ఏం చేయాలి అనే అంశం పైన కూడా ప్రధాని మోదీ ఈ సమావేశంలో ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్కు ఆందోళన కలిగిస్తున్న అంశాలతో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపైన మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఉగ్రవాదం చాలా ప్రధాన సమస్యగా ఉంది. ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని ఎంతలా ఎదుర్కొంటూ ఉన్నాయో మనం చూస్తున్నాం. ఉగ్రవాద కారణంగా ప్రపంచ దేశాలు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నాయో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మోదీ ప్రత్యేకంగా ఉగ్రవాద సమస్యపై ప్రపంచ దేశాలు మోదీ మాట్లాడుతున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. नमस्कार साथियों. Good morning, friends. His Excellency अब्दुल्ला शाहिद जी, His Excellency Mr. Abdullah आपको Shahid. अध्यक्ष पद संभालने की First of all, I would like to हार्दिक बधाई. warmly congratulate you on आपका अध्यक्ष assuming बनना the office of President of the सभी विकासशील UNGA. देशों Your becoming president और is a विशेषकर matter of pride for all developing small countries island developing and states के in लिए particular for small island बहुत गौरव की developing बात है। states. अध्यक्ष महोदय, Mr. President,
गत 1.5 वर्ष से For the last 1.5 years, पूरा विश्व the world 100 साल has में been आई grappling सबसे with बड़ी the worst महामारी pandemic का it has सामना seen कर in रहा 100 years. ऐसी भयंकर महामारी में I pay tribute जीवन to गंवाने all वाले those who have lost their lives सभी लोगों in को the deadly corona मैं pandemic, श्रद्धांजलि देता हूं और and परिवारों I के साथ express my condolences संवेदनाएं व्यक्त to करता their families. अध्यक्ष महोदय Mr. President, मैं उस देश का I प्रतिनिधित्व कर रहा represent हूं a country जिसे that मदर is ऑफ proud डेमोक्रेसी का to be गौरव known हासिल as the mother of democracy. लोकतंत्र की हमारी We have हजारों had वर्षों की a महान great परंपरा रही tradition of democracy that goes back thousands of इस years. 15 अगस्त को On 15th of भारत ने August this year, अपनी आजादी के India entered 75वें the साल में प्रवेश 75th किया year of its independence. हमारी विविधता Our diversity हमारे सशक्त लोकतंत्र is की the पहचान है। identity of our strong एक ऐसा democracy. देश It is a country जिसमें that has दर्जनों भाषाएं dozens हैं, of languages, सैकड़ों बोलियां हैं, hundreds of dialects, अलग अलग रहन सहन different खान पान lifestyles and cuisines. ये वाइब्रेंट This is डेमोक्रेसी the का best बेहतरीन example of a उदाहरण है। vibrant democracy. ये भारत के लोकतंत्र की ताकत है। The strength of our एक democracy छोटा बच्चा is demonstrated जो by the कभी fact that a little एक boy रेलवे स्टेशन who के at टी one स्टॉल time पर used to help अपने his पिता father की मदद at करता his tea था, stall at the railway आज station is today चौथी बार addressing the भारत के United प्रधानमंत्री के Nations तौर पर General Assembly for the fourth time यूएनजीए को as संबोधित Prime कर रहा है। Minister of India. सबसे लंबे समय तक I will soon गुजरात have का spent 20 मुख्यमंत्री years serving और my फिर countrymen as पिछले head of 7 साल government. से First as the भारत longest के serving प्रधानमंत्री Chief के Minister तौर of पर मुझे Gujarat and then head of as government Prime की Minister भूमिका में for the last 7 years. देशवासियों की सेवा करते हुए 20 साल हो रहे हैं और And मैं अपने I अनुभव am से कह saying रहा this to हूं you from my own Yes. experience. Yes, डेमोक्रेसी कैन डिलीवर democracy can deliver. यस Yes, डेमोक्रेसी हैज democracy डिलीवर has delivered. अध्यक्ष महोदय Mr. President, एकात्म मानव दर्शन के today is प्रणेता the birth anniversary पंडित of दीनदयाल Pandit उपाध्याय जी की आज Deen जन्म Dayal जयंती Upadhyay, the proponent of Ekatma Manav Darshan. एकात्म मानव दर्शन यानी Ekatma Manav Darshan इंटीग्रल means ह्यूमनिज्म integral humanism, अर्थात or स्व से the development समष्टि journey तक undertaken विकास और together, विस्तार the की expansion सहयात्रा from the self to the universe, एक्सपांशन ऑफ द सेल्फ expansion of the self, मूविंग फ्रॉम moving individual to from the the society. individual to society, द नेशन to the nation, एंड एंटायर and to ह्यूमैनिटी entire humanity. और ये चिंतन And this philosophy अंत्योदय को is समर्पित है। dedicated to Antyodaya. अंत्योदय को आज की परिभाषा The में modern day where definition no one of is left behind Antyodaya कहा जाता है। is where no one is left इसी भावना behind. के साथ It is with this principle आज in mind that India integrated, today is moving equitable forward on the path of डेवलपमेंट की राह पर आगे बढ़ integrated, रहा है। equitable development. विकास Our priority is सर्वसमावेशी that हो, development should be all-inclusive, सर्वस्पर्शी हो, all-pervasive, सर्वव्यापी हो, universal, सर्वपोषक and हो। one that nurtures all. यही हमारी प्राथमिकता है। बीते 7 वर्षों में During the last 7 years, भारत में India has 43 brought करोड़ over से ज्यादा लोगों को 430 million people बैंकिंग who व्यवस्था were से जोड़ा previously गया है, unbanked into जो the अब banking तक system. इससे वंचित थे। आज Today, 36 over करोड़ से अधिक ऐसे लोगों को भी 360 million people बीमा सुरक्षा who कवच मिला है earlier could not पहले even imagine इस बारे में this सोच was भी नहीं possible
now have insurance coverage 50 as करोड़ से security ज्यादा लोगों को by giving over 500 मुफ्त इलाज million की people सुविधा देकर the facility of free भारत ने treatment in hospitals. उन्हें क्वालिटी India हेल्थ has सर्विस से given them जोड़ा। access to quality health भारत ने services 3 करोड़ by पक्के घर building बनाकर 30 million बेघर, proper homes. यानी India has made होमलेस परिवारों को homeless families होम ओनर्स बनाया। homeowners. अध्यक्ष महोदय, Mr. President, प्रदूषित पानी polluted water भारत ही नहीं is a very big पूरे problem, विश्व not just for और India, खासकर but for the entire गरीब और world, and विकासशील in देशों particular की for poor and बहुत developing बड़ी countries. समस्या है। भारत में इस चुनौती से निपटने के लिए In order to address this हम challenge 17 in करोड़ से India, अधिक घरों we तक are carrying out a very big पाइप से campaign to ensure साफ that पानी piped पहुंचाने का clean बहुत water बड़ा अभियान reaches चला रहे हैं। over 170 million विश्व homes. की बड़ी-बड़ी संस्थाओं ने Reputed institutions of the ये world माना है have कि said किसी भी देश के विकास के लिए वहां के नागरिकों के पास जमीन और घर के प्रॉपर्टी राइट्स यानी ओनरशिप का रिकॉर्ड होना बहुत जरूरी है। दुनिया के बड़े-बड़े देशों में बड़ी संख्या में ऐसे लोग हैं जिनके पास जमीनों और घरों के प्रॉपर्टी राइट्स नहीं है। आज हम भारत के 6 लाख से अधिक गांवों में ड्रोन से मैपिंग कराकर करोड़ों लोगों को उनके घर और जमीन का डिजिटल रिकॉर्ड देने में जुटे हैं। ये डिजिटल रिकॉर्ड प्रॉपर्टी पर विवाद कम करने के साथ ही एक्सेस टू क्रेडिट, बैंक लोन तक लोगों की पहुंच बढ़ा रहा है। अध्यक्ष महोदय, आज विश्व का हर 6ठा व्यक्ति भारतीय है। जब भारतीयों की प्रगति होती है तो विश्व के विकास को भी गति मिलती है। When India grows, the world grows. When India reforms, the world transforms. भारत में हो रहे साइंस और टेक्नोलॉजी आधारित इनोवेशंस विश्व की बहुत मदद कर सकते हैं। हमारे टेक सॉल्यूशंस का स्केल और उनकी कम लागत दोनों अतुलनीय है। हमारे यूनिफाइड पेमेंट इंटरफेस यूपीआई आज भारत में हर महीने 350 करोड़ से ज्यादा ट्रांजैक्शन हो रहे हैं। भारत का वैक्सीन डिलीवरी प्लेटफॉर्म कोविन एक ही दिन में करोड़ों वैक्सीन डोज लगाने के लिए डिजिटल सपोर्ट दे रहा है। अध्यक्ष महोदय, सेवा परमो धर्मः, सेवा परमो धर्मः को जीने वाला भारत सीमित संसाधनों के बावजूद भी वैक्सीनेशन डेवलपमेंट और मैन्युफैक्चरिंग में जी जान से जुटा है। मैं यूएनजीए को ये जानकारी देना चाहता हूं कि भारत ने दुनिया की पहली डीएनए वैक्सीन विकसित कर ली है, जिसे 12 साल की आयु से ज्यादा के सभी लोगों को लगाया जा सकता है। एक और mRNA वैक्सीन अपने डेवलपमेंट के आखिरी चरण में है। भारत के वैज्ञानिक कोरोना की
एक नेजल वैक्सीन के निर्माण में भी जुटे हैं। मानवता के प्रति अपने दायित्व को समझते हुए भारत ने एक बार फिर दुनिया के जरूरतमंदों को वैक्सीन देनी शुरू कर दी है। मैं आज दुनिया भर के वैक्सीन मैन्युफैक्चरर्स को भी आमंत्रित करता हूं, कम मेक वैक्सीन इन इंडिया। अध्यक्ष महोदय, आज हम सब जानते हैं कि मानव जीवन में टेक्नोलॉजी का कितना महत्व है, लेकिन बदलते हुए विश्व में टेक्नोलॉजी विथ डेमोक्रेटिक वैल्यूज, ये सुनिश्चित करना भी आवश्यक है। भारतीय मूल के डॉक्टर्स, इनोवेटर्स, इंजीनियर्स, मैनेजर्स किसी भी देश में रहें, हमारे लोकतांत्रिक मूल्य उन्हें मानवता की सेवा में जुटे रहने की प्रेरणा देते रहते हैं। और ये हमने इस कोरोना काल में भी देखा है। अध्यक्ष महोदय, कोरोना महामारी ने विश्व को ये भी सबक दिया है कि वैश्विक अर्थव्यवस्था को अब और अधिक डाइवर्सिफाई किया जाए। इसके लिए ग्लोबल वैल्यू चेन्स का विस्तार आवश्यक है। हमारा आत्मनिर्भर भारत अभियान इसी भावना से प्रेरित है। ग्लोबल इंडस्ट्रियल डाइवर्सिफिकेशन के लिए भारत विश्व का एक लोकतांत्रिक और भरोसेमंद पार्टनर बन रहा है। और इस अभियान में भारत ने इकोनॉमी और इकोलॉजी दोनों में बेहतर संतुलन स्थापित किया है। बड़े और विकसित देशों की तुलना में क्लाइमेट एक्शन को लेकर भारत के प्रयासों को देखकर आप सभी को निश्चित ही गर्व होगा। आज भारत बहुत तेजी के साथ 450 गीगावाट रिन्यूएबल एनर्जी के लक्ष्य की तरफ बढ़ रहा है। हम भारत को दुनिया का सबसे बड़ा ग्रीन हाइड्रोजन हब बनाने के अभियान में भी जुट गए हैं। अध्यक्ष महोदय, हमें अपनी आने वाली पीढ़ियों को जवाब देना है कि जब फैसले लेने का समय था, तब जिन पर विश्व को दिशा देने का दायित्व था, वो क्या कर रहे थे। आज विश्व के सामने रिग्रेसिव थिंकिंग और एक्सट्रीमिज्म का खतरा बढ़ता जा रहा है। इन परिस्थितियों में पूरे विश्व को साइंस बेस्ड रेशनल और प्रोग्रेसिव थिंकिंग को विकास का आधार बनाना ही होगा। साइंस बेस्ड अप्रोच को मजबूत करने के लिए भारत एक्सपीरियंस बेस्ड लर्निंग को बढ़ावा दे रहा है। हमारे यहां स्कूलों में हजारों अटल टिंकरिंग लैब्स खोली गई हैं, इंक्यूबेटर्स बने हैं और एक मजबूत स्टार्टअप इकोसिस्टम विकसित हुआ है। अपनी आजादी के 75 वर्ष के उपलक्ष्य में जब हम आजादी का अमृत महोत्सव मना रहे हैं, भारत
75 ऐसे सैटेलाइट्स को अंतरिक्ष में भेजने वाला है जो भारतीय विद्यार्थी स्कूल कॉलेजों में बना रहे हैं। अध्यक्ष जी, दूसरी ओर रिग्रेसिव थिंकिंग के साथ जो देश आतंकवाद का पॉलिटिकल टूल के रूप में इस्तेमाल कर रहे हैं, उन्हें ये समझना होगा कि आतंकवाद उनके लिए भी उतना ही बड़ा खतरा है। ये सुनिश्चित किया जाना बहुत जरूरी है कि अफगानिस्तान की धरती का इस्तेमाल आतंकवाद फैलाने और आतंकी हमलों के लिए न हो। हमें इस बात के लिए भी सतर्क रहना होगा कि वहां की नाजुक स्थितियों का कोई देश अपने स्वार्थ के लिए एक टूल की तरह इस्तेमाल करने की कोशिश न करें। इस समय अफगानिस्तान की जनता को, वहां की महिलाओं और बच्चों को, वहां की माइनॉरिटीज को मदद की जरूरत है और इसमें हमें अपना दायित्व निभाना ही होगा। अध्यक्ष महोदय, हमारे समंदर भी हमारी साझी विरासत है, इसलिए हमें ये ध्यान रखना होगा कि ओशन रिसोर्सेज को हम यूज करें, एब्यूज नहीं। हमारे समंदर अंतर्राष्ट्रीय व्यापार की लाइफलाइन भी है। इन्हें हमें एक्सपांशन और एक्सक्लूजन की दौड़ से बचाकर रखना होगा। रूल बेस्ड वर्ल्ड ऑर्डर को सशक्त करने के लिए अंतर्राष्ट्रीय समुदाय को एक सुर में आवाज उठानी ही होगी। सुरक्षा परिषद में भारत की प्रेसिडेंसी के दौरान बनी विस्तृत सहमति विश्व को मैरीटाइम सिक्योरिटी के विषय में आगे बढ़ने का मार्ग दिखाती है। अध्यक्ष महोदय, भारत के महान कूटनीतिज्ञ आचार्य चाणक्य ने सदियों पहले कहा था, कालातिक्रमणात् काल एव फलम पिबति। जब सही समय पर सही कार्य नहीं किया जाता तो समय ही उस कार्य की सफलता को समाप्त कर देता है। संयुक्त राष्ट्र को खुद को प्रासंगिक बनाए रखना है तो उसे अपनी इफेक्टिवनेस को सुधारना होगा, रिलायबिलिटी को बढ़ाना होगा। यूएन पर आज कई तरह के सवाल खड़े हो रहे हैं। इन सवाल को हमने क्लाइमेट क्राइसिस में देखा है, कोविड के दौरान देखा है, दुनिया के कई हिस्सों में चल रही प्रॉक्सी वॉर, आतंकवाद और अभी अफगानिस्तान के संकट ने इन सवालों को और गहरा कर दिया है। कोविड के ओरिजिन के संदर्भ में और ईज ऑफ डूइंग बिजनेस रैंकिंग को लेकर वैश्विक गवर्नेंस से जुड़ी संस्थाओं ने दशकों के परिश्रम से बनी अपनी विश्वसनीयता को नुकसान पहुंचाया है। ये आवश्यक है कि हम यूएन को ग्लोबल ऑर्डर, ग्लोबल लॉज और ग्लोबल वैल्यूज के संरक्षण के लिए निरंतर सुदृढ़ करें।
मैं नोबेल पुरस्कार विजेता गुरुदेव रविंद्रनाथ टैगोर जी के शब्दों के साथ अपनी बात समाप्त कर रहा हूं। शुभो कर्मपोथे, शुभो कर्मपोथे, ধোরো নির্ভয় সব দুর্বল সন্ন্যাস होक अवसान। अर्थात अपने शुभ कर्म पथ पर निर्भीक होकर आगे बढ़ो, सभी दुर्बलताएं और शंकाएं समाप्त हो। ये संदेश आज के संदर्भ में संयुक्त राष्ट्र के लिए जितना प्रासंगिक है, उतना ही हर जिम्मेदार देश के लिए भी उतना ही प्रासंगिक है। मुझे विश्वास है हम सबका प्रयास विश्व में शांति और सौहार्द बढ़ाएगा, विश्व को स्वस्थ, सुरक्षित और समृद्ध बनाएगा। इन्हीं शुभकामनाओं के साथ बहुत बहुत धन्यवाद। नमस्कार। On behalf of the General Assembly, I wish to thank the Prime Minister of the Republic of India for the statement just made, and I request protocol to escort His Excellency. I now give the floor to the distinguished representative of St. Lucia to introduce an address by the head of government.